నమస్కారం సిద్ధార్థ గారు. బాగున్నారా? రండమ్మా. హ్యాపీ బర్త్డే నందు. థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్ టెన్షన్ గా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు? ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారా? ఆ బద్మాషి గాడు వస్తానన్నాడు కదా, వాడి కోసమే వెయిట్ చేస్తా. ఓహో బామర్ది గాడా? ఏయ్, బక్రా గాడా అన్నాను. ఉన్న గేట్లన్నీ మూయించేసా. వాడు వెళ్ళాలంటే ఈ ఒక్క గేట్ లోంచే వెళ్ళాలి. ఓహో. అందుకే ఇక్కడున్నా. గేట్ సంగతి వదిలేయండి సార్. 6 దాటితే డోస్ పడకపోతే మీ మూడు పని చేయదు కదా. రండి సార్, ఓ పెగ్గిద్దురు గాని. పార్టీ అయ్యే వరకు పెగ్గు కాదు కదా, పెప్సీ కూడా ముట్టను. చూసారా మా బావని గేటు ముందు ఎలా కాపలా కాస్తున్నాడో? రేయ్, ఆ జాదుగాడు చెప్పినట్టే వచ్చాడు. ఎక్కడ సార్? సార్ 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 రే, వీడు చందుగాడ్రా. ఇతను చందు కాదు సార్. అయ్యో, ఇతను కమిషనర్ గారు అబ్బాయి సార్. అయిపోయింది. సారీ బాబు, వెనక నుంచి చూసి వాడనుకున్నా. ఏమనుకోవద్దు. బావగారు నేను అనుకోని ఎవరినో కుమ్మేశాడ్రా. ఈ కన్ఫ్యూజన్ లో మనం ఎంటర్ అయిపోవాలి. వెళ్ళమా? ముందు మీరు పదండి. మేమా? యా. సార్ పెగ్గు ఇప్పుడు ఎలా ఉంది సార్? క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. ఇంకోటి ఇమ్మంటారా? లాభం సార్. వీడు వాడు కాదు సార్. వీడేవాడు? జడ్జి గారు అబ్బాయి సార్. సారీ బాబు. సారీ అబ్బా. రే, అసలోడు తప్ప అందరూ దొరుకుతున్నారు. వాడు దొరకడా? ఏమో సార్. నన్ను కొడతారే సార్. తాగండి సార్. ఇంకోటి తెమ్మంటారా? తీసుకురా పో. హాయ్ సార్. బావ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాడు. ఎవరికి సార్ అంతలా హాయ్ చెప్తున్నారు? అవును, ఇంతకీ వాడేమైనా కనిపించాడా? వాడిలాగే ఉన్నాడు గాని ఖచ్చితంగా వాడు కాదు. ఇప్పుడు మీరు షార్ప్ అయ్యారు సార్. అదేంటో ఎవరిని చూసినా వాడిలాగే ఉన్నాడు రా. హ్యాపీ బర్త్డే నందు. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజు నుండి రాబోయే పుట్టినరోజులన్నీ మనం కలిసే ఉండాలి. షూర్ చందు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాడు గ్యారంటీగా వచ్చి ఉండాలి. వచ్చినా వచ్చుంటాడు. నువ్వెక్కడికి వెళ్లకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండు. అంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను. యా. అది హాయ్ నందు. హాయ్, ఐల్ బి బ్యాక్. ఓకే. అన్నయ్య, లేట్ అయిపోయింది. కేక్ కట్ చేద్దామా? నువ్వు వెళ్ళి కట్ చేయమ్మా, నేను వస్తాను కదా. ఓకే, తొందరగా వచ్చేయ్. తప్పకుండా. కమ్. పవర్ కట్ అయింది. జనరేటర్ ఆన్ చేయండి. ఏం చేస్తున్నారా? ఎక్కడ వచ్చారు అందరూ? ఇంకా ఎంతసేపు? ఏంటి సార్, ఏమైంది? లైట్స్ కట్ చేసింది వాడే. వాడు లోపలికి రాకుండా మనం ఇక్కడే ఉందాం. చందు, వాడొచ్చాడు. ఎప్పుడు? కరెంటు పోయినప్పుడు కేక్ నోట్లో పెట్టాడు. కేక్ పెట్టాడా? కేక్ ఏంటి, ముద్దు కూడా పెట్టాడు. మరి గట్టిగా అరవచ్చుగా. అలా అరిస్తే విషయం అందరికీ తెలుస్తుంది కదా అని ఆగాను. దొంగ రాస్కల్. ఎక్కడికి తప్పించుకుంటాడు? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. పద, ఈ విషయం మీ అన్నయ్యతో చెప్దాం. వద్దు, అన్నయ్యకి తెలిస్తే ఇంకా డిప్రెషన్ లో పడతాడు. వాడొచ్చినట్టు కేక్ పెట్టినట్టు అన్నయ్యకి తెలియకూడదు ప్లీజ్. ఓకే, కూల్. ఓకే.